పాములకు పురాణాల్లో ఒక ప్రత్యేక స్థానమే ఉందని చెప్పవచ్చు. అమృత బాండం కోసం దేవతలు రాక్షసులు సాగర మదనాన్ని మదిస్తూ ఉండగా కవ్వంగా ఉపయోగించినది మహాశివుని మెడలో ఉన్న వాసుకి అనే పామునే. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎందుకని పాము యొక్క నాలుక రెండుగా చీలి ఉంటుందో? దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి శాస్త్రీయ కారణం, రెండవది పురాణాల కారణం. ఈ రెండు కథల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు. అందులోని ఒక భార్య పేరు కద్రువ, రెండవ భార్య పేరు వినీత. అయితే వినీత 2 కుమారులకు జన్మనిస్తుంది. ఒక కుమారుని పేరు గరుత్మంతుడు. అయితే కద్రువ మాత్రం 1000 మంది సర్ప సంతానానికి జన్మనిస్తుంది. ఒకసారి కద్రువ మరియు వినీత అడవిలో ఒక తెల్లని గుర్రాన్ని చూస్తారు. దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ సందర్భంగా గుర్రం తోక తెల్లగా ఉందా లేదా నల్లగా ఉందనే చర్చ వారిద్దరి మధ్య ఏర్పడుతుంది. వాగ్వాదం అనంతరం ఎవరి మాటలు నిజమో వారే ఒక పందెంలో గెలుస్తారని ఇద్దరు అనుకుంటారు. ఓడిపోయిన వారు జీవితాంతం తన దాసిగా ఉండాలని నిబంధన పెట్టుకుంటారు. ఇందులో గుర్రం తోక నల్లగా ఉందని కద్రువ చెప్పగా గుర్రం తోక తెల్లగా ఉందని వినీత చెబుతుంది. దీని తరువాత కద్రు తన పిల్లలను వారి రూపాన్ని కుదించమని మరియు గుర్రం తోక చుట్టూ చుట్టమని ఆదేశించిందంట. అంటే ఆ గుర్రం తోక వాస్తవానికి తెల్లగా ఉంటుంది. దానిని నల్లగా చేయడం కోసం ఈ పాములను కద్రువ ఆదేశిస్తుంది. దీంతో గుర్రం తోక నల్లగా ఉన్నట్లు కనిపిస్తుందని తను భావించింది. కానీ కద్రువ యొక్క పిల్లలు మాత్రం ఈ పని చేయడానికి నిరాకరిస్తారు. ఆ తర్వాత కద్రు తన పిల్లలను కాల్చి బూడిద చేస్తానని చెప్పడంతో భయంతో పిల్లలు గుర్రం తోకను పట్టుకోవడానికి సిద్ధమవుతారు. వినీత పందెం ఓడిపోవడంతో షరతు ప్రకారం ఆమె దాసిగా మారడానికి అంగీకరిస్తుంది. ఈ విషయం వినీత కుమారుడైన గరుత్మంతుడు తెలియడంతో పాము సోదరుల వద్దకు వెళ్లి తన తల్లిని పని మనిషి నుంచి విడిపించాల్సిందిగా కోరాడట. అతని సోదరులు స్వర్గం నుండి అమృతపు కుండను తీసుకువస్తే అతని తల్లి దాసి విముక్తి కల్పిస్తామని కద్రువ యొక్క సంతానం చెబుతారు. అప్పుడు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత పాత్రలో భూమికి చేరుకుని దర్భగట్టుపై ఉంచాడట. అమృతం సేవించే ముందు చెరువులో స్నానం చేసి వెళ్ళమని సోదరులకు చెప్తాడు. ఈ సమయంలో ఇంద్రుడు అమృతాన్ని వెంబడిస్తూ భూమిని చేరుకుంటాడు. అమృతం యొక్క కలశం తీసుకున్న తర్వాత స్వర్గానికి తిరిగి వచ్చాడు. పాములన్నీ చెరువులో స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ కలశం అక్కడ కనిపించలేదు. దాని వలన అమృతం యొక్క కొన్ని చుక్కలు ఇక్కడ పడి ఉండవచ్చునని భావించిన పాములు దర్భగడ్డిని నాకటంతో వాటి నాలుకలు రెండుగా చీలినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు శాస్త్రీయ కారణం తెలుసుకుందాం. నిజానికి పాము తన నాలుకతో వాసన చూస్తుంది. రెండవ భాగంతో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. కాబట్టి అవి తమ నాలుకలను తరచూ బయట పెట్టుకుంటూ ఉంటాయి. నాలుక ద్వారానే తన చుట్టూ ఉన్న జంతువులను కూడా అంచనా వేసి జాగ్రత్త పడుతుందట పాము. దీనికి వాస్తవానికి ముక్కు ఉండదు. ఉన్న 2 భాగాల నాలుకలతోనే ఒకటి వాసన చూస్తుంది, రెండవది ఆహారాన్ని గ్రహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.